భారత క్రికెట్ జట్టుకు వెన్నెముక లాంటి ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం అభిమానులకు నిజంగా బాధాకరం. ఒకరి తర్వాత ఒకరుగా వీరిద్దరూ లాంగ్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం భారత టెస్టు జట్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అయితే వీరికి వీడ్కోలు మ్యాచ్లు లేకుండానే వీరు ఈ ఫార్మాట్ నుంచి నిష్క్రమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ క్రికెటర్ అయినా టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికే ముందు ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఆడాలని కోరుకుంటారు. ఇది వారికి తమ అభిమానులు, సహచరులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వీడ్కోలు పొందే అవకాశాన్నిస్తుంది. కొన్నిసార్లు ఆటగాళ్లు ఫామ్లో లేకపోయినా సరే బోర్డులు వారి స్థాయిని గౌరవిస్తూ చివరి మ్యాచ్లో ఆడే అవకాశం ఇస్తాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగిస్తాయి. కానీ రోహిత్, కోహ్లీ విషయంలో అలా జరగకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు గల కారణాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆటగాళ్లే ఫేర్వెల్ మ్యాచ్ వద్దనుకున్నారేమోనని భావిస్తున్నారు. వన్డే, టీ20 ఫార్మాట్లలో కొనసాగుతున్నందున ఆ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యేటప్పుడు వీడ్కోలు తీసుకుంటే బాగుంటుందని వారు ఆలోచించి ఉండొచ్చు. మరికొందరు మాత్రం WTC కొత్త సీజన్ ప్రారంభం కానుండడం, ఇంగ్లాండ్లో ముఖ్యమైన సిరీస్ ఉండడంతో ఫేర్వెల్ మ్యాచ్ల కోసం సమయం కేటాయించడం సముచితం కాదని భావించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఇటీవలి కాలంలో వీరిద్దరూ టెస్ట్ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బహుశా ఇది కూడా వారు వీడ్కోలు మ్యాచ్ కోరకుండా ఉండడానికి ఒక కారణం కావచ్చు. BCCI కూడా భావోద్వేగాల కంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తమ అభిమాన క్రికెటర్లను చివరిసారిగా టెస్ట్ మ్యాచ్లో చూసే అవకాశాన్ని అభిమానులు కోల్పోయారనేది నిజం. వారి రిటైర్మెంట్ను మరింత భావోద్వేగంగా జరుపుకునే అవకాశం కూడా వారికి లేకుండా పోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.